హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అత్తగారిపై దొంగతనం అంటగట్టి భర్తను అత్తామామలకు దూరం చేసిన కోడలు కథనం గురించి తెలుసుకుందాం. ఆఫీస్కి టైం అయిపోతోందని తొందరగా డ్రెస్ వేసుకుంటున్నాడు రాజేష్. ఏమండి, నేను చెప్పింది మర్చిపోరుగా అంది సులోచన. ఇల్లు సంగతేనా? అయినా నీకెంత తొందర ఎందుకు? తొందర ఇల్లు దొరకాలే కానీ ఈ క్షణంలో ఇక్కడి నుండి వెళ్ళిపోదామని ఉంది. అయినా నా బాధ మీకేం తెలుస్తుంది? ఎంతైనా ఆవిడ మీకు తల్లి అంది రుసరుసలాడుతూ. సులోచన, ఎందుకలా గొడవ చేస్తావు? అవునండి, నేనేది చెప్పినా మీకు గొడవగానే ఉంటుంది. మీ అమ్మగారు చెప్పేవన్నీ మీకు వీణుల విందుగా ఉంటాయి. అంత తల్లి కొంగు పట్టుకుని వేలాడాలి అనుకుంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోలేకపోయారా? మీకు ఈ బాధ తప్పేది అంది ఏడుస్తూ. నేనేమన్నా అంటే నీకు కళ్ళ ముందుంటాయి కన్నీళ్ళు. ఇప్పుడు నేను నీ మాటలు కాదన్నానా? త్వరలో మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం సులోచన. నువ్వు అలా ఏడుస్తూ నన్ను ఆఫీస్కు సాగనంపితే వెళ్ళిన పని అస్సలు అవ్వదు. ఏది ఒకసారి నవ్వు అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. వెంటనే సులోచన పెదాలపై సన్నని చిరునవ్వు మెరిసింది. ఆమె కళ్ళల్లో విజయగర్వం తొంగి చూసింది. అసలు నీకు సత్యభామ అని పేరు పెట్టాల్సింది. తప్పు చేశారు మీ వాళ్ళు అన్నాడు ఆమె బొగ్గ మీద గిల్లుతూ. ఈ మురిపాలకేం తక్కువ లేదు. ముందు నేను చెప్పిన సంగతి చూడండి అంది మూతి బిగిస్తూ. సరే, సాయంత్రం నేను వచ్చేసరికి రెడీగా ఉండు. ఫస్ట్ షోకి వెళ్దామని అక్కడి నుండి బయటకు వచ్చాడు. ఆ గది బయట నిల్చున్న గౌరీ వాళ్ళ మాటలు వినడంతోనే నీరసంగా అయిపోయింది. బయటకు వచ్చిన కొడుకుని చూసి, ఒరేయ్ రాజేష్, ఒకసారి ఇటురా అని పిలిచింది. ఎందుకమ్మా? అసలే ఆఫీస్కి టైం అయిపోతుంది అన్నాడు చికాగ్గా. అది సరే కానీ ఇల్లు అంటున్నారు, ఎవరికి రా అని అడిగింది ఆత్రంగా. అదా, అది అంటూ నీళ్లు నములుతూ మాకేనమ్మా అన్నాడు తడబడుతూ. అంత కంగారు దేనికిరా? అయినా ఈ ఇంట్లో నీకు నీ భార్యకు ఏం తక్కువ? లంకంత కొంప వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతారంటారేం? అవునమ్మా, నీకు సులోచనకు పడటం లేదు. అటువంటప్పుడు విడిగా ఉంటేనే మంచిదిగా. లంకంత ఇంట్లో అశాంతిగా బ్రతికే కన్నా చిన్న ఇంట్లో ప్రశాంతంగా బ్రతకొచ్చు. నీకు ఈ ఇల్లు ఎక్కువైపోతోంది అంటే ఒక వాటా అద్దెకిచ్చుకో. అప్పుడు నీకు ఒంటరిగా ఉండే బాధ తప్పుతుంది. అంటే ఏమిట్రా నువ్వనేది? మీరిద్దరూ వేరుగా వెళ్ళిపోతారా? నేను ఒక్కదాన్నే ఎలా బ్రతకాలిరా? అసలే మీ నాన్నగారు పోయిన దుఃఖంతో ఉన్నాను. ఇప్పుడు మీరిద్దరూ నన్ను వదిలి వెళ్ళిపోతారా? ఇది మీకు న్యాయంగా ఉందా? ఊడుకుపోయిన గొంతుతో అంది. ఒంటరిగా ఉండలేకపోతే బామ్మని తాతయ్యని నీ దగ్గర పెట్టుకో, అంతేగాని నేను ఈ ఇంట్లో ఉండడం కల అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజేష్. రాజేష్ వెళ్ళిపోయిన వైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తుండిపోయింది గౌరీ. రాజేష్ ఏమన్నాడు? తనని ఒక్కదాన్నే ఉంటే ఉండమన్నాడు, లేకపోతే బామ్మని తాతయ్యని తెచ్చుకోమన్నాడు. అసలు వాళ్ళు తన దగ్గరికి వస్తారా? ఇంటికి వచ్చిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేసిందే. ఇప్పుడే ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళగలదు? అసలు వాళ్ళు తనని క్షమిస్తారా? ఆమె ఆలోచనలు ఒక్కసారి గతంలోకి వెళ్ళాయి. తన తండ్రి ధనవంతుడు అవడంతో తన చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెరిగింది. తన అన్నమాట జరగకపోతే భరించలేకపోయేది. తన తల్లిదండ్రులకు తనొక్కటే కూతురు కాబట్టి తన మాట నెగ్గేది. తనకి చదువు అంటే అంత శ్రద్ధ లేకపోవడం వల్ల 8వ తరగతిలోనే చదువు ఆగిపోయింది. చదువు మానేసి ఇంట్లో కూర్చోవడం తనకి చికాకుగా ఉండేది. ఎంతసేపు సినిమాలు నవలలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చేది. ఇంట్లో పనులు ఏవి ముట్టుకునేది కాదు. అసలు తనకి ఏ పని నేర్పలేదు అమ్మ. నాన్నగారు అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలని ఎంతో ఆరాటపడేవారు. తనకొచ్చిన సంబంధాలలో ఏ ఒక్కరూ అందుకు ఒప్పుకోకపోవడంతో తన పెళ్లి వాయిదా పడసాగింది. ఈలోగా నాన్నగారు అస్వస్థకు గురి కావడంతో తన పెళ్లి గురించి ఆరాటం ఎక్కువైపోయింది. ఆ సమయంలోనే తనకి ఈ సంబంధం వచ్చింది. ఈ సంబంధం నాన్నగారికి అన్ని విధాలా నచ్చడంతో తను పెళ్లికి ఒప్పుకుంది. కానీ ఆయన మాత్రం ఇల్లరికం రావడానికి ఒప్పుకోలేదు. నాన్నగారిది మంచం మీద నుండి లేవలేని పరిస్థితి. అమ్మకి నా పెళ్లి కాదేమోనన్న బెంగ తన చేత ఈ పెళ్లికి ఒప్పించాయి. తనని ఒక లక్షాధికారికి ఇవ్వాలని, లేకపోతే అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలని అనే నాన్నగారి ఆశ అడియాసే అయింది. తన పెళ్లి జరిగిపోయింది. తను మొదటిసారిగా అత్తవారింట్లో అడుగు పెడుతూనే ఆ ఇల్లు చూసి చీదరించుకుంది. వాళ్ళుంటున్నది ఒక చిన్న పెంకుటిల్లు. తన భర్త కేవలం ఒక గుమస్తా. కన్నవారింట్లో లాగా ఇక్కడ పని మనుషులు, నౌకర్లు లేరు. అన్ని పనులు స్వయంగానే చేసుకోవాల్సిందే.
ఈ విషయాలన్నీ తను ఎన్నాళ్ల వరకో జీర్ణించుకోలేకపోయింది. తను కలవారింటి నుండి వచ్చిందని అత్తయ్య తనకి ఏ పని ఎక్కువగా చెప్పేది కాదు. అన్నీ ఆవిడే స్వయంగా చేసుకునేది. ఎప్పుడు తెల్లవారక ముందే నిద్ర లేచి అన్ని పనులు చేసుకునే అత్తయ్య ఆ రోజు ఏడైనా నిద్ర లేవకపోవడంతో ఆయన నన్ను నిద్ర లేపారు. గౌరీ, అమ్మకి జ్వరం వచ్చింది, త్వరగా లేచి కాస్త కాఫీ పెట్టు అన్నారు, తను కప్పుకున్న దుప్పటి లాగేస్తూ. అబ్బా ఉండండి, భలే నిద్ర మత్తుగా ఉంది అంది తను కళ్ళు మూసుకుంటూనే. లేచి ముఖం కడుక్కుంటే మత్తు అదే వదులుతుంది. వెళ్ళి అమ్మకి ఏం కావాలో చూడు అన్నాడు చిరాగ్గా. అదేదో మీరే చూడకూడదు, నాకంటే ముందు మీరే లేస్తారుగా అంది లేచి కూర్చుంటూ. అంతే, తన చెంప చెల్లుమంది. ఎందుకు నన్ను కొడతారు? అయినా ఇప్పుడు నేనేం తప్పు మాట అన్నానని అంది లేచి నిలబడుతూ. ఏం తప్పు మాట అన్నానని అడుగుతున్నావా? రోజు నీకు బెడ్ కాఫీ అందించేది అమ్మ, అటువంటిది ఈరోజు అమ్మ జ్వరంతో పడుకుంటే కాసిన్ని కాఫీ నీళ్లు పొయ్యలేవా అన్నాడు ఎగిరిపడుతూ. అవునండి, నేను మనిషిని కాదు, మృగాన్ని. అందుకే అన్నాను ఈ ఇంటికి ఒక వంట మనిషిని, పని మనిషిని పెట్టమని. నా మాట మీరు ఏనాడు వినిపించుకున్నారు గనుక అంది అక్కడి నుండి లేస్తూ. చీచి, నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఇంటి పరిస్థితులు తెలిసి ఉండి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే అది నన్ను అవమానించడానికే. వెళ్ళు ముందు ఇక్కడి నుండి అన్నాడు చిరాగ్గా. ఇంతలో శాంతమ్మ నిద్రలేచి మెల్లగా వంటింటి వైపు వెళ్ళబోయి తూలి పడబోయింది. శాంత, ఇంత జ్వరంతో ఎందుకు లేచావు? నీకేం కావాలో చెప్పు అన్నాడు రామయ్య ఆమెను పట్టుకుంటూ. ఏం లేదండి, కాస్త ముఖం కడుక్కుందామని లేచాను అంది ఉన్న చోటే కూర్చుంటూ. అలాగా, ఉండు, గౌరీని పిలుస్తాను అని రామయ్య గౌరీని పిలవడానికి వెళ్ళాడు. గౌరీ చిరాకు పడుతూనే వచ్చి ఆవిడని బాత్రూమ్ తీసుకువెళ్ళింది. శాంతమ్మ 15 రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో బాగా నీరసించిపోయింది. అడుగు తీసి అడుగు వేద్దామంటే గాలిలో తేలుతున్నట్లుగా ఉంది. భార్య పరిస్థితి చూస్తుంటే రామయ్యకి బెంగగా ఉంది. శాంతమ్మ మంచాన పడిపోవడంతో తనకి వేళకి తిండి పెట్టే వాళ్ళే లేకపోయారు. అయినా శాంతమ్మ ఆరోగ్యం బాగా లేనప్పటి నుండి రామయ్యకి వేళకి ఇంత తినాలన్న ధ్యాస కూడా లేకపోయేది. ఇంటి పనులన్నీ గౌరీ మీద పడడంతో ఆమె మరింత విసుగు, కోపం ఎక్కువైపోయాయి. భర్త ఇంట్లో లేనప్పుడు చీటికి మాటికి అత్తగారి మీద, మామగారి మీద విసుక్కునేది. మంచం మీద పడున్న శాంతమ్మని సూటిపోటు మాటలతో బాధించేది. శాంతమ్మ అన్నీ మౌనంగా భరించేది తప్ప ఏనాడు నోరు విప్పి కొడుక్కి కానీ, భర్తకి కానీ, కోడలి మీద చెప్పేది కాదు. 2 నెలల వరకు శాంతమ్మకి వచ్చిన జ్వరం తగ్గలేదు. జ్వరం తగ్గినా నీరసం ఎక్కువగా ఉండడంతో పనులేవీ చేయలేకపోయేది. ఆ రోజు తను నూతి దగ్గర కూర్చొని అంట్లు తోముతుంది. అప్పుడే రామయ్య, అమ్మా గౌరీ కాస్త గ్లాస్ కడిగి పెట్టమ్మా, మీ అత్తయ్య మంచినీళ్ళు కావాలంటుంది అన్నారు. ఇలా ఇవ్వండి, అన్ని చాకరీలు చేయడానికి నేను ఒక పని మనిషిలాగా ఉన్నానుగా అని గ్లాస్ అందుకుంది. తను అలా మాట్లాడడంతో ఆయన చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయారు. ఆ మర్నాడే అంట్లు తోమడానికి పని మనిషిని మాట్లాడారు. అయినా తనకి మంటగానే ఉండేది. ఇంట్లో వంట పని చేయాలంటే మహా విసుగ్గా ఉండేది. అత్తకి, మామయ్యకి వండి వడ్డించడం తనకెంతో చిరాగ్గా ఉండేది. ఇక ఈ ఇంట్లో ఉంటే తనకి చాకరీ తప్పదని వేరే ఇల్లు చూడమని భర్తని సతాయిస్తూ ఉండేది. గౌరీ, మతుండే మాట్లాడుతున్నావా? మనం వేరే వెళ్ళిపోతే అమ్మని, నాన్నని ఎవరు చూస్తారు అన్నాడు ప్రసాద్. మతి ఉన్నదండి, ఇంకా ఈ ఇంట్లో ఉంటే ఆ మతి కూడా పోతుంది. మీరు వేరే ఇల్లు చూసేదాకా నేను ఇంటికి తిరిగి రాను. నేను ఈరోజే నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంది. వెళితే వెళ్ళు, ఎన్నాళ్ళు ఉంటావో ఉండు అక్కడ, నీ సరదా తీరిపోగానే నువ్వే వస్తావు అని వెళ్ళిపోయాడు ప్రసాద్. తన మాట కాదన్నాడన్న కోపంతో అత్తయ్య, మామయ్య వారిస్తున్నా వినకుండా కన్నవారింటికి వెళ్ళిపోయింది గౌరీ. కోడలు ఇంట్లో లేకపోవడంతో ఎంతో వెలితిగా ఉండేది శాంతమ్మకి. బాబు, అది అలిగి వెళ్ళిపోతే దాన్ని అక్కడే ఉంచేస్తావా? అది కలవారి బిడ్డ, దాని మనసు బాధ పెట్టకూడదు అనేది శాంతమ్మ. అమ్మా, అది మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే నిన్ను, నాన్నని సూటిపోటి మాటలతో వేధిస్తుంది. దాన్ని పొగరు అణిగే వరకు అక్కడే ఉండని అనేవాడు ప్రసాద్. ఒరే ప్రసాద్, కోడలిని ఈ ఇంటికి తీసుకురాకపోతే మేమే ఇక్కడి నుండి వెళ్ళిపోతాం అన్నాడు రామయ్య. ఆ మాటకు జడిసి గౌరీని ఇంటికి తీసుకువచ్చాడు ప్రసాద్. ఆ రోజు సాయంత్రం గౌరీ హడావిడిగా, ఏమండి
ఈ సొరుగులో పెట్టిన రాళ్ళ నెక్లెస్ మీరేమన్నా చూసారా అంది. గౌరీ, ఎక్కడ పెట్టి ఎక్కడ వెతుకుతున్నావో నీకే తెలియదు, సరిగ్గా వెతుకు అన్నాడు ప్రసాద్. నాకేమంత మతిపరుపు లేదండి. అయినా మీ చెల్లెలు వచ్చిందిగా, ఆవిడ గారు ఈ నెక్లెస్ మీద మోజు పడ్డారు. మీ అమ్మగారు కానీ తీసి ఆవిడకి ఇచ్చారేమో ఒకసారి అడగండి అంది గౌరీ. గౌరీ, ఏమిటి ఏమిటి నువ్వు అంటున్నది? అవునండి, ఇంట్లో పెట్టిన నగ ఎక్కడికి పోతుంది? ఇంతలో శాంతమ్మ అటు రావడంతో వాళ్ళ నోర్లు మూతపడ్డాయి. ఏమిటమ్మా గౌరీ, మళ్ళీ వాడితో కొట్లాడుతున్నావా అంది చిన్నగా నవ్వుతూ. కొట్లాట పెట్టుకోవాల్సిన అవసరం నాకేం రాలేదు. ఈ బీరువా సొరుగులో పెట్టిన నెక్లెస్ మీరు కానీ తీశారా అని అడుగుతున్నాను. నేను నీ నెక్లెస్ తీయడమా అంటే నన్ను అనుమానిస్తున్నావా అంది తడబాటుగా శాంతమ్మ. ఇప్పుడు నేనేమీ మిమ్మల్ని దొంగ అనలేదు. అనవసరంగా మీరు ఎందుకు భుజాలు తడుముకుంటారు? అయినా లేని వాళ్ళకి అలాంటి ఆలోచనలే వస్తాయి. నన్ను అడిగితే ఆ నెక్లెస్ నేనే ఇచ్చేదానిగా అంది గౌరీ. గౌరీ, ఏమిటా పిచ్చివాగుడు అంది శాంతమ్మ. గౌరీ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా కోపంగా అన్నాడు ప్రసాద్. అవునండి, నాది పిచ్చివాగుడే. ఆవిడే అన్నీ లేనిపోనివి కల్పించుకొని నా మీద నింద వేస్తుంటే మీకు హాయిగా ఉంటుంది. అయినా చీటికి మాటికి పెడర్తాలు తీసే వాళ్ళ దగ్గర నేను ఉండలేను. అందుకే మనకి వేరే ఇల్లు చూడమని చెప్పాను. మీరు నా మాట వినిపించుకుంటేగా అంది కన్నీళ్లు బయట కొంగుతో తుడుచుకుంటూ. ఏమిటమ్మా ఇదంతా? దానికి తెలియకపోతే నువ్వన్నా సర్దుకుపోరాదు. రాను రాను ఇల్లు ఒక నరకంలాగా తయారవుతోంది. మీ ఇద్దరికీ చెప్పలేక మధ్యన నేను నలిగిపోతున్నాను అన్నాడు ప్రసాద్. అవునరా ప్రసాద్, నీ భార్య వచ్చిన దగ్గర నుండి ఈ ఇల్లు నరకంగా తయారైంది. ఇంకా నువ్వు ఇక్కడ ఉండి నరకాన్ని సృష్టించే బదులు ఆవిడ కోరిక ప్రకారమే వేరే వెళ్ళిపో. మీ అమ్మని పోషించడానికి నేను ఇంకా బ్రతికే ఉన్నాను అన్నాడు. అప్పుడే వచ్చిన రామయ్య. ఏమండి, ఏమిటి మీరు అంటున్నది? మనకి మిగిలిన ఒకే ఒక మగబిడ్డ వీడేనండి. వీడిని కళ్ళెదురుగా చూసుకోకుండా ఎలా బ్రతకగలనండి అంది శాంతమ్మ ఏడుస్తూ. సొంత మనుషులు దూరంగా ఉన్నప్పుడే అభిమానాలు ఆప్యాయతలు నిలబడతాయి. దగ్గరైన కొద్దీ మొహం మొత్తుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు, ఈ ఊర్లోనే ఉంటారుగా. నువ్వెప్పుడు వాళ్ళని చూడాలనుకుంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వాడికి నీ మీద నా మీద అభిమానం మిగిలి ఉంటే మనల్ని చూడ్డానికి వస్తాడు. అడ్డాల నాడే బిడ్డలు కానీ గడ్డాలొచ్చాక బిడ్డలా? నువ్వు మనసు రాయి చేసుకుని వాడిని చిరునవ్వుతో పంపించు అన్నాడు రామయ్య లాలనగా. శాంతమ్మ పైట కొంగు నోటికి అడ్డంగా పెట్టుకుని దుఃఖాన్ని దిగమింగడానికి ప్రయత్నిస్తోంది. గౌరీకి రామయ్య మాటలు అమృతపాయంలా తోశాయి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసినా ఆయన మనసు మారిపోతుందేమోనని గబగబా బట్టలు సర్దసాగింది. పదండి వెళ్దామంది భర్తను బయలుదేరదీస్తూ. గౌరీ, ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తాం? నాన్న ఏదో కోపంలో అన్నాడు కానీ తర్వాత ఆయనే మనల్ని పిలుస్తారు. ఈ మాత్రం దానికి మనం అమ్మని నాన్నని వదిలి వెళ్ళిపోవడం భావ్యం కాదు. మీరెంత సిగ్గులేని మనుషులండి. చీ అని చేదరించుకున్నా ఇంకా వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటానంటారు. అసలు మీకు అభిమానం రోషం అన్నవి లేనే లేవా అంది కోపంగా. అది కాదు గౌరీ, మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోకుండా ఎక్కడికి వెళ్తాం? అదా మీ సందేహం? మా నాన్నగారి గెస్ట్ హౌస్లో ఉందాం, మరేం పర్వాలేదు, బయలుదేరండి అంది. గౌరీకి ఇక తను ఏం చెప్పినా ప్రయోజనం లేదని గౌరీ వెంట ప్రసాద్ కూడా ఇల్లు దాటాడు. అలా విడిపోయిన తర్వాత మళ్ళీ ఏనాడూ కలుసుకోలేదు. ఇంతలో ఆయనకు ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఆ ఊరే మారిపోవాల్సి వచ్చింది. ఆలోచనలో పడి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయింది. ఆమె మనసంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. తను ఆనాడు అత్తామామల్ని నిరాదరించబట్టే తనకు ఈనాడు ఈ గతి పట్టింది. అసలు తను ఆ రోజుల్లో ఏనాడైనా తిరిగి ఆ ఇంటి గుమ్మం తొక్కిందా? కొడుకును చూడాలని కొండంత ఆపేక్షతో వచ్చిన ఆ తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి వెళ్ళగొట్టిందే, ఆ పాపం ఊరికే పోతుందా? తను వాళ్ళని ఎంత పరాభవించింది, ఆఖరికి దొంగతనం కూడా అంటగట్టింది. ఆ రోజు నెక్లెస్ చీరలోనే ఉన్నా కూడా తను ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది? తనని వాళ్ళు నిరాదరించినా కనీసం తన కన్నీటితో వాళ్ళ కాళ్ళు కడిగి తన పాపం ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడు కానీ తన మనసుకు శాంతి లేదు అని ఆలోచిస్తూ కన్నీళ్లు తుడుచుకొని అత్తవారింటికి వెళ్ళడానికి ప్రయాణమైంది. ఇంతలో రాజేష్ వచ్చాడు. అమ్మా, బట్టలు సర్దుకుంటున్నావు, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. నేను ఎక్కడికి పోతే నీకెందుకురా? అయినా నువ్వే చెప్పావుగా నన్ను మీ బామ్మ దగ్గరికి వెళ్ళిపోమని అంది విసురుగా. నువ్వు ఇప్పుడు బామ్మ దగ్గరికి వెళ్తున్నావా?
నేను సులోచన మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళొస్తాం, అప్పటి వరకు ఆగరాదు? మీరు ఎక్కడికి వెళ్తే నాకెందుకు, నా దారిన నన్ను వెళ్ళనివ్వు అంది గౌరీ విసురుగా. అది కాదమ్మా, అంత దూరం ఒకదానివే ఎలా వెళ్తావని, నేను వచ్చి తీసుకెళ్ళేంతవరకైనా ఆగరాదు? అయినా నీకు ఇన్నాళ్ళు లేని ప్రేమ, బామ్మ మీద ప్రేమ అర్జెంటుగా పుట్టిందెందుకని? ఎందుకో ఒకందుకు పుట్టింది. ఇన్నాళ్లకు నా కళ్ళు తెరుచుకున్నాను. ఇకనైనా నన్ను వెళ్ళనిస్తావా, నీ ప్రశ్నలతో చంపుతావా అంది కోపంగా. సరేలేమ్మా, నీకంత తొందరగా ఉంటే అలాగే వెళ్ళు, నేను స్టేషన్లో దిగబెడతానులే అన్నాడు రాజేష్. కొడుకు స్టేషన్ వరకు రావడంతో గౌరీ మనసు కొంచెం తేలికబడింది. వీధి తలుపులు శబ్దం అవడంతో చేస్తున్న పని ఆపి లేచి వెళ్ళి తలుపు తీసింది శాంతమ్మ. ఎవరు కావాలమ్మా అంది తలుపు తీస్తూనే. అత్తయ్య, నేనత్తయ్య, మీ కోడల్ని అంది గౌరీ. గౌరీ, నువ్వా? అసలు కనుక్కోలేకపోయాను, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఏమిటో ఈ మధ్య నా చూపు కూడా మందగించింది అంది నొచ్చుకుంటూ. అత్తయ్య, నన్ను క్షమించండి అంది ఆమె పాదాలను తాకుతూ. అదేమిటమ్మా, ఇప్పుడు నువ్వేం తప్పు చేశావు? అదే అత్తయ్య, తల్లి బిడ్డని విడదీసి మహా అపరాధమే చేశాను అంది వణికే గొంతుతో. లే, జరిగిపోయిన దానికి క్షమాపణలు ఎందుకు? నువ్వు విడదీయడం కాదమ్మా, ఆ భగవంతుడే మన దగ్గర నుండి వాడిని తీసుకెళ్ళిపోయాడు అంది జీరబోయిన గొంతుతో. అత్తయ్య, మామయ్య బాగున్నారా అని అడిగింది గౌరీ. ఏం బాగమ్మా, అదిగో ఆ వెనక గదిలో రామకోటి రాసుకుంటూ కూర్చుంటారెప్పుడు. ఎప్పుడు భగవంతుడి దగ్గర నుండి పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నామంది శాంతమ్మ. గౌరీ తను త్వరగా ఆ గదిలోకి వెళ్ళి మామయ్య గారు అని పిలిచింది. అమ్మా గౌరీ, నువ్వేనా వచ్చింది? నేను కలగనడం లేదు కదా మామయ్య గారు, నా తప్పుల్ని మన్నించి నాకు మీ పాదాల దగ్గర కొంత చోటు ఇవ్వండి. ఈ వయసులో మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా చూసుకుంటాను. ఈ ఆఖరి క్షణాల్లోనైనా మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి అంది ఉద్వేగంతో. ఏమిటమ్మా, నేను చోటిచ్చేదేంటి? ఇది నీ ఇల్లు. మీ ఇంటికి రావడానికి నీకు స్వతంత్రం లేదా? చాన్నాళ్లకు కనిపించావు. కొడుకు కోడలు బాగున్నారా అన్నాడు రామయ్య. బాగున్నారు మామయ్య, వాళ్లకు నేను ఇప్పుడు విషమైపోయాను అంది బాధగా. ఏం కాదులేమ్మా, రాజేష్ సులోచన చాలా మంచివాళ్ళు. మామయ్య, వాళ్ళ గురించి మీకు తెలియకపోవడం ఏమిటమ్మా? అసలు సులోచన ఎవరనుకున్నావు? వాడు ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న పిల్ల, అంతకుమించి నాకేం తెలుసు? సులోచన ఎవరో కాదమ్మా, నీ ఆడబిడ్డ కూతురే. ఈ అమ్మమ్మని తాతయ్యని ఇన్నాళ్ళు కంటికి రెప్పలా చూసుకుంది వాళ్ళేనమ్మా. మామయ్య, మీరు చెప్పేది నిజమా అంది సంతోషంగా. నిజమేనమ్మా, అసలు ఈ నాటకం ఆడించింది సులోచన కాదు, నిన్ను తిరిగి మా దగ్గరికి చేర్చాలని రాజేష్ ఎంత తాపత్రయపడ్డాడు. అన్నట్లు ఈరోజు వాళ్ళిద్దరూ వస్తామని టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. ఇంకా రాలేదేమిటా అని ఆలోచనలో పడిపోయాడు రామయ్య. ఏమండి, రాజేష్ సులోచన వస్తున్నారండి అంది శాంతమ్మ సంతోషంగా. ఇదేమీ అర్థం కానట్లు చూడసాగింది గౌరీ. అమ్మా, నన్ను క్షమించమ్మా, నీ మనసు నొప్పించాను అన్నాడు రాజేష్ వస్తూనే. ఏమిట్రా ఇది, నాకేం అర్థం కావడం లేదు. అవునమ్మా, నువ్వు నన్ను చిన్నప్పటి నుండి బామ్మ దగ్గరికి తాతయ్య దగ్గరికి వెళ్ళనిచ్చేదానివి కాదు. కానీ నాన్న మాత్రం నన్ను దొంగచాటుగా తాతయ్య వాళ్ళ ఊరు తీసుకుని వెళ్ళేవారు. నాన్నగారు చనిపోతూ బామ్మని తాతయ్యని వెళ్ళొద్దని కన్నీరు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరినీ మన ఇంటికి పిలవడానికి నువ్వు ఒప్పుకోవు. అందుకనే సులోచన నేను కలిసి ఈ నాటకం ఆడాం. అమ్మా సులోచన, ఇదంతా నిజమేనా అంది. నిజమే అత్తయ్య, అమ్మమ్మని తాతయ్యని దూరం చేసుకోలేక ఈ నాటకం ఆడాం. మీ మనసు నొప్పించినందుకు మన్నించండి అంది సులోచన. చిన్నదానివైనా ఎంత పెద్ద మనసమ్మా నీది. కోడలు ఒకనాటికి అత్త అవుతుందని తెలుసుకోలేక దురుసుగా ప్రవర్తించాను. నాకు మీరిద్దరూ మంచి గుణపాఠమే చెప్పారు. లోకంలో కోడళ్ళంతా నీలాంటి మంచివాళ్లే ఉంటే ఎంత బాగుంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన రామయ్య శాంతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. ఇన్నాళ్ళకి అందరినీ ఏకం చేసిన మనవరాలి వైపు అభినందన పూర్వకంగా చూసింది శాంతమ్మ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.